నమస్తే, వెల్కమ్ టు లియో. జగన్ కొత్త స్కెచ్ ఏంటి? మొత్తానికి మళ్ళీ జనంలోకి జగన్ అంటున్న జగన్. మొత్తానికి పోయినసారి రాళ్ళు కావచ్చు, చెప్పులు కావచ్చు, ఇవన్నీ పడ్డాయి. అది తను ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 11 సీట్లకు పరిమితమైన జగన్ని ఆదరిస్తారా? మొత్తానికి జగన్ వ్యూహం ఏంటి? అయితే మొత్తానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారి విశ్లేషణ ఏంటి అనేది చూద్దాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులకు కూడా. సార్, జనంలోకి జగన్ అంటున్నారు. అదిగాక మొన్న సాక్షి మీడియాలో కూడా చూసాం, అన్న వస్తున్నాడు అని చెప్పేసి. మొత్తానికి అన్న వచ్చినా సరే కనీసం కింద వ్యూస్ మాత్రం లైవ్లో మినిమం ఒక 40-50 కూడా దాటకుండా పరిస్థితి చూసాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో జగన్ నిజంగా జనాల్లోకి వస్తే జనాలు ఆదరిస్తారా? గతంలో చూసాం, తనే చెప్పుకున్నాడు అనమాట, నేను ప్రభుత్వం నుండి నన్నే గులకరాయితో కొట్టాడని చెప్పేసి, చెప్పులు ఇసారని చెప్పేసి చూసాం. సో ఈసారి జనంలోకి జగన్ వస్తే ఏం చేస్తారు? ఈసారి జగన్ జనంలోకి వచ్చే కన్నా ముందు ఆయన అంతర్గతంగా పార్టీ కార్యకర్తల మనోస్థైర్యాన్ని, నాయకుల మనోస్థైర్యాన్ని పెంచే ఉద్దేశం మీద ఉన్నాడని చెప్తున్నారండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో గతంలో పెట్టినటువంటి పోస్టింగులు చాలా అసభ్యమైన పోస్టింగులు, మహిళల మీద జరిగినటువంటి కిరాతకమైనటువంటి అసభ్యమైనటువంటి పోస్టింగుల మూలన ప్రభుత్వం, పోలీసు, న్యాయ వ్యవస్థ, అన్ని రాజ్యాంగ వ్యవస్థలు కూడా వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. దాంతో క్యాడర్ యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతింది. కొంతమంది సీనియర్ నాయకులు, సీనియర్ మంత్రులు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల మూలన, పరిపాలనా లోపాల మూలన మేము ఓడిపోయాము అనే భావాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళు ఒకందుకు చేస్తే అది వేరేగా ప్రతిబింబించిందని జగన్ ఫీల్ అవుతున్నాడు. ఎట్లా అంటే, వాళ్ళు ఎందుకు చెప్పారంటే, ప్రజల ముందు తప్పు ఒప్పుకుంటే అన్న కొంత మనకి ప్రజలు శాంతిస్తారు, క్షమిస్తారు అనే ఉద్దేశం మీద వాళ్ళ పరిపక్వతను బట్టి వాళ్ళు చెప్పారు. సపోజ్ లిక్కర్ పాలసీ ఉంది, లిక్కర్ పాలసీలో లోపాలు ఉన్నాయి, అవినీతి జరిగింది, ప్రజలు అన్యాయానికి గురయ్యారు, అధిక ధరలకి నాసిరకం మద్యం తాగారు, అట్లాగే ఇసుక విధానం వలన గ్రామీణ ప్రాంతాల్లో వృత్తికారుల పనులు చెడిపోయినాయి, తర్వాత అవినీతి అనేక సంస్థల్లో జరిగింది, గనుల్లో జరిగింది, ఇట్లా అన్ని. తర్వాత మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయాము, రోడ్లు వేయలేకపోయాము, దాని మూలన ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇట్లా ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపినటువంటి నాయకుల మూలన కార్యకర్తల యొక్క మనోస్థైర్యం దెబ్బతింది. కాబట్టి దానికి తోడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ మరొకసారి విజృంభించి అనేక సార్లు అప్పుడు విజయబాబుకి 50,000 జరిమానా ఇవ్వటం కానీ, తర్వాత వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వటం కానీ, తర్వాత క్వాష్ పిటిషన్స్ కొట్టేయటం కానీ భార్గవ రెడ్డికి సంబంధించి, తర్వాత ఆర్జీ రామ్ గోపాల్ వర్మ, వీళ్ళందరికీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. న్యాయశాఖ కూడా, గౌరవ న్యాయస్థానాలు కూడా గత 5 సంవత్సరాల్లో జరిగిన దుష్ట పరిపాలన మూలన, ఈ సోషల్ మీడియా అరాచకాల మూలన అందరితో పాటు న్యాయ వ్యవస్థలో ఉన్న గౌరవ న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు కూడా ఇటువంటి దాష్టికాలకు గురయ్యారు అని బాహటంగా కూడా వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఇక పార్టీలో ఉండే క్యాడర్ బాగా డిమారలైజ్ అయింది, వాళ్ళ మనోధైర్యం దెబ్బతింది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు వాళ్ళ మనోధైర్యం నిలబెడితే తప్ప పార్టీ నిలబడదు. చాలామంది రాజ్యసభ మెంబర్లు, ఎమ్మెల్సీలు వీళ్ళు రాజీనామా చేశారు. కొంతమంది ఓడిపోయిన సీనియర్ మంత్రులు, తర్వాత సీనియర్ శాసనసభ్యులు కూడా పార్టీలకు దూరంగా ఉన్నారు. కాబట్టి ఇది మనం ముందు క్యాడర్లో ధైర్యం ఇవ్వాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీకు గుర్తుందో లేదో, ఎలక్షన్ కౌంటింగ్ రోజున ఎవరైతే ప్రభుత్వ నిబంధనల్ని అతిక్రమించి కౌంటింగ్ స్టేషన్లో మనకి వ్యతిరేకంగా వచ్చిన ఫలితాన్ని మనకి అనుకూలంగా మలసగలిగిన వ్యక్తులే 2 కౌంటింగ్ ఏజెంట్లుగా. అంతేగాని ప్రభుత్వ అధికారులు చెప్పిన నిబంధనలకు తల ఊపేవాడైతే మనకు అక్కర్లేదు. మనం గతం నుంచి కూడా ఇవి ఎదురుతే వచ్చాము, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసే అధికారంలోకి వచ్చాము. ఇప్పుడు కూడా మనది అదే బాట అని ఆయన చెప్పాడు. తర్వాత బొత్స సత్యనారాయణ గారు కూడా ఒక సీనియర్ మంత్రి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయుడు. మేము ప్రభుత్వ పరంగా గతంలో ఏవైతే విధానాలు అనుసరించామో అదే విధానాలను మేము కొనసాగిస్తాం, మేమేం విధానాలు మార్చుకోము అంటే ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలు ఎంత తిరస్కరించినా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు తగ్గించినా అదే మా బాట, అదే మా రాజబాట అన్నట్టు ఆయనే చెప్పాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేటెస్ట్గా కూడా సోషల్ మీడియాలో మీరు ఎటువంటి పోస్టులు అయినా పెట్టండి,
పెట్టండి. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా కూడా ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా అరాచకం సృష్టించేటట్టుగా ప్రకటనలు చేయొద్దు కదా. ఆయన ఏమంటాడు, మహిళల మీదైనా మీరు ఎవరి మీదైనా పెట్టండి, ఎటువంటి పోస్టులైనా పెట్టండి, మీకు ఒకవేళ భయంగా ఉంటే నా పేరు పెట్టండి, నా పేరు కాకుండా కూడా పార్టీ పేరు కూడా ఉపయోగించుకోండి. అంటే పార్టీని వేదికగా ఉపయోగించుకుని ప్రతిపక్షాల మీద, లేకపోతే మనని వ్యతిరేకించే వాళ్ళ మీద, లేకపోతే మహిళలు కానీ, లేకపోతే వ్యవస్థలు కానీ ఎవరి మీద ఆయనేమి పరిమితులు పెట్టలేదు. స్కై ఈజ్ యువర్ లిమిట్. అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పులు చెప్పేటప్పుడు గతంలో కూడా 3 రాజధానులు అనుమతించలేదనే న్యాయమూర్తుల మీద దాడి చేశారు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాకి న్యాయ వ్యవస్థ మద్దతుగా నిలుస్తుంది, అట్లాగే పోలీస్ శాఖ నిలుస్తుంది. ఇప్పుడు పోలీస్ అధికారుల మీద కూడా పెట్టమన్నట్టు ఆయన ప్రోత్సహిస్తున్నాడు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే, కొంతమంది పోలీస్ శాఖలో మనకు బాగా విధేయులుగా ఉన్న వ్యక్తుల్ని, వాళ్ళని అవసరమైతే లాంగ్ లీవ్ పెట్టి కార్యకర్తలకి కొంత ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళకి కావాలంటే డబుల్ ప్రమోషన్లు ఇస్తాము. ఇప్పుడు మొన్న కార్యకర్తలకు కూడా మీరు గట్టిగా పనిచేస్తే అంటే ఇలాంటి పోస్టింగులు పెడితే మీకు ప్రమోషన్ ఇస్తా అన్నాడు. అట్లాగే కొంతమంది పోలీసులు మన పట్ల గతంలో సానుభూతిగా వ్యవహరించిన వాళ్ళు, మన అనుకూలమైన వాళ్ళని కొంతమందిని గుర్తించి వాళ్ళని లాంగ్ లీవ్ పెట్టి క్యాడర్కి ట్రైనింగ్, అంటే కొంచెం సాయుధ ఎలా దాడులను ఎదుర్కోవాలి, దాడులు చేయాలి, ఇట్లాంటి ఇది అంటే ఎల్టీటీ తరహా ట్రైనింగ్ ఇవ్వాలని కూడా ఆయన ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే క్యాడర్లో ఒక జోష్ నింపాలని, అంటే వాళ్ళని కనుక ఇట్లా ఆర్మ్ ట్రైనింగ్ ఇస్తే కనుక మా పార్టీ మేము ఆర్మ్ ట్రైనింగ్ కూడా ఇస్తుంది కాబట్టి మేము 2029లో అధికారంలోకి వస్తామనే ఒక ఫీల్ వాళ్ళలో, ఆ భావన కలిగించాలి అనే ఒక ఉద్దేశం మీద ఉన్నట్టు చెబుతున్నారు. గత 5 సంవత్సరాలు చూసుకుంటే పూర్తిగా గంజాయి వనం చేశారు ఆ ఏపీని. అయితే అప్పుడు గంజాయి ఆర్మీని పోషించారు, ఇప్పుడు ఈ ఆర్మీని తీసుకురావాలనుకుంటారు. కానీ ప్రజలు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేసిన తర్వాత, అంటే ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత 11 స్థానాల నుంచి మళ్ళీ 150కి వచ్చే పరిస్థితి లేదు. 11 నుంచి 1కో లేదా 2కో పడిపోయే పరిస్థితి అయితే చూస్తున్నాం. సో నిజంగా ఏది చేసినా సరే జగన్ మళ్ళీ ఏమంటారు, అధికారంలోకి కాదు, కనీసం 22 సీట్లకు కానీ 23 సీట్లకైనా పరిమితం అవుతాడా, లేదంటే మీలాంటి విఘ్నులు ఏం చెప్తారు? ఇప్పుడు అల్టిమేట్గా ప్రజలు ఓట్లు వేయాల్సిన వాళ్ళు, మీరు అన్నట్టు వాళ్ళు 150 ఎక్కడి నుంచి 11కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈయన ఏమనుకుంటున్నాడంటే, ఇన్ని వ్యవస్థలు మన మీద దాడి చేస్తున్నప్పుడు మనం ఇక ఎదురు తిరిగి పోరాటమే తప్ప ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని మీరు అన్నట్టు కన్విన్స్ చేసి చేసిన తప్పులను ఒప్పుకోవాలంటే ఆయన అహం ఒప్పుకోవట్లేదు. రెండోది ఏమైందంటే, ఇప్పుడు షర్మిల గారు కూడా మీరు ప్రజల పక్షాన ఉండాల్సిన మీరు శాసనసభకి వెళ్లకుండా మీ బాధ్యతల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు, మీరు అసలు రాజీనామా చేయండి, మీరు ప్రజల ప్రతినిధులు కానే కాదని. ఈ ఇన్ని అవినీతి ఆరోపణలకు తోడు ఇప్పుడు కోర్టులో ఆయన బెయిల్ మీద పిటిషన్ జరుగుతుంది, తర్వాత ట్రయల్ మీద కూడా విచారణ త్వరగా చేయమని కూడా రఘురామరాజు గారు వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఆయన ఏమడుగుతున్నా అంటే, అసలు హైదరాబాద్లో ఉన్న సిబిఐ కోర్టు నుంచి కూడా వేరే కోర్టుకు కూడా పెట్టమంటున్నాడు. ఇన్ని మూసుకొస్తున్న ఈ తరుణంలో అమెరికా నుంచి వచ్చిన కేసు ఇంకా దాన్ని కలవరపెడుతుంది అంటున్నారు. ఇప్పుడు ఏదో పైకి మీడియా సంస్థల మీద పరువు నష్టం దావా వేస్తున్నాడు అంటున్నాడు, కానీ అసలు మీడియా సంస్థల మీద కాదు ఆయన వేయాల్సింది, అమెరికా ప్రభుత్వం మీద వేయాలి, FBI మీద వేయాలి. కొన్ని లక్షల కోట్లకి వేసినా వాళ్ళు కట్టగలరు. మీడియా సంస్థలు తిప్పి తిప్పి కొట్టినా ఆయనకి ఒక ఫ్లైట్, స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళినంత ఖర్చు రాదు, అంతే కదండి. ఇప్పుడు నీ మీద ఎవరు గులకరాయి వేశారో వాళ్ళని ఎదుర్కోవాలి. చర్చలు చేసిన సోషల్ మీడియా అదేంటి, ఇప్పుడు అమెరికా మీద ఈయన కొన్ని 10 లక్షల కోట్లకి దావా వేసాడు అనుకోండి, కట్టలేదా? కట్టేస్తుంది, FBI అయినా కడుతుంది కదా. ఇప్పుడు అక్కడ ఇవ్వకుండా ఆయన వీళ్ళ మీద ఎందుకు చూపిస్తున్నాడు ప్రతాపం? అంటే అక్కడికి తెలుసు ఆయనకు, అక్కడికి వెళ్తే కనుక ఈ పరువు నష్టం కేసు కాదు, ఆయన కూడా తీసి లోనేస్తారు, అంతే కదండి. ఇప్పుడు అక్కడ ప్రూఫ్ ఉంది, ప్రూఫ్ ఉన్నప్పుడు పరువు నష్టం దావాలో ఈయనకి వచ్చేది లేపంగా మా మీదే ఇంత పరువు నష్టం దావా వేసావు కాబట్టి నిన్ను జీవితకాలంలో కూడా నిన్ను మళ్ళీ ఇండియా కూడా పంపమనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం మీద నువ్వు ఛాలెంజ్ చేసావు, నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయావు కాబట్టి నిన్ను తీసుకెళ్ళి మేము అమెరికా జైల్లో పడేస్తాం జీవితకాలం, అసలు ఇండియా తిరిగి వచ్చే పరిస్థితి కూడా ఉండదని కూడా చెప్పగలరు వాళ్ళు. ఇప్పుడు బిన్ లాడెన్ని పాకిస్తాన్లో ఎక్కడో దాక్కున్నా కూడా వాళ్ళు ఎంత లైట్నింగ్ స్ట్రైక్ చేసి కొట్టేశారో మీకు తెలుసు. అమెరికా ప్రభుత్వాన్ని ఎవరన్నా అనవసరంగా గోకితే అసలు ఊరుకోరాళ్ళు. మర్యాదగా ఉన్నంత వరకు మర్యాదే.
అప్పుడు అది కనుక అతిక్రమించింది అనుకోండి, అవసరమైతే భారత రాయబార కార్యాలయం ద్వారా భారత ప్రభుత్వాన్ని అడుగుతారు. ఆయన 10,000 లక్షల కోట్లు 50 లక్షల కోట్లకి వేస్తాడు. వేసాడు కాబట్టి మా దేశంలో వచ్చి ఆయన ప్రూవ్ చేయమన్నాం, తీసుకెళ్తున్నాము. ఒకవేళ కనుక ఆయన గెలిస్తే మేము కట్టి మీ దేశం పంపిస్తాము. ఒకవేళ కనుక కట్టలేదని ప్రూవ్ చేయలేదనుకోండి, మాదే నిజమైతే మా మీద ఇంత పొరుగు నష్టం దావా చేసినందుకు మేము కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, క్రిమినల్ చర్య అంటారు కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఏంటంటే అన్ని విధాలా మూసుకొచ్చింది. ప్రజల్లో ఏ విధంగా ఎట్లా వాళ్ళ అభిమానం చూరగొనాలి వెళ్ళాలని అంటున్నాడు, కానీ మాటలు కోటలు దాటుతున్నాయి, కాళ్ళు గడప దాటలేకపోతున్నాయి. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి కూడా ఇదే ఆరోపణలు చేస్తే అక్కడ చూపించే ఆధారాలకు ఆయన సమాధానం చెప్పలేడు. ఆయన చేసిన అవినీతికి సంబంధించిన రుజువులు అక్కడ పెడితే ఆయన సమాధానం చెప్పలేడు. అందుకని తప్పించుకు తిరుగుతున్నాడు. అది ఆ మాట షర్మిల గారు కూడా చెబుతుంది, తనకు ధైర్యం లేదు. అట్లాగే ఇప్పుడు జరిగిన అవినీతికి సంబంధించి కూడా ఆయన దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు జనంలోకి వెళ్ళే ముందు కొంతమంది కార్యకర్తల్ని అవసరమైతే ఒక రక్షక కవచంలాగా పెట్టుకుని, గతంలో అంటే 900 మంది 1000 మంది ఒక ప్రైవేట్ పోలీసు భద్రతా వ్యవస్థ ఉండేది. ఇప్పుడు అటువంటి ఆర్మ్ ట్రైనింగ్ ఇచ్చి ఊళ్ళల్లో ఒక రకమైనటువంటి గందరగోళం సృష్టించడానికి కూడా తను సిద్ధపడుతున్నాడు. ఒక బింద్రేన్ వాళ్ళలాగా మూర్ఖంగా వ్యవహరించేటువంటి కార్యకర్తలను తయారు చేయాలి, ప్రభాకరన్ లాగా పోరాటం చేయాలి. అంటే దీర్ఘకాల పోరాటం, సాయుధ పోరాటం. ఇందుకు కొంతమందిని ఎంపిక చేయమని కూడా చెప్తున్నారు. ఊళ్ళల్లో కొంచెం రౌడీ, కొంచెం దురుసుగా వ్యవహరించే వాళ్ళని మనం పెట్టుకుందాం. అట్లాగే ఎవరైతే మన ప్రభుత్వ విధానాలని విమర్శించిన ఎంత సీనియర్ అయినా సరే వాళ్ళు మనకు పనికిరారు, వాళ్ళని తీసి పక్కన పెట్టండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఎంపిక చేసిన కొన్ని కుటుంబాలు ఎవరైతే ఆ ఊళ్ళలో నయానో భయానో పార్టీని బలపరచగలుగుతారో, పటిష్టం చేయగలుగుతారో అటువంటి కుటుంబాలను కూడా కొన్ని నియోజకవర్గాలకు ఎంపిక చేయమని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జగన్ ఎన్ని కుట్రలు చేసినా లేదా అన్న వస్తున్నాడు అని చెప్పేసి అన్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. సో చూద్దాం, మొత్తానికి 11 స్థానాలు అయినా సరే ఉంచుకుంటాడా, లేదా ఆ 11 స్థానాలు ఇప్పటికీ ఎంతమంది ఉన్నారో ఒక పూర్తి ఒక గందరగోళం అయితే మిగిలిపోయింది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్కారం జగన్ గారు. Please subscribe to Leo News for more videos.